ముందుగా అందరికీ నమస్కారం. నవమూజ్ చూస్తున్న ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మీరు కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మనం మోస్ట్ అవాయిడ్ అయినటువంటి మూవీ ఓజీ గురించి మాట్లాడుకుందాం. కొన్ని రోజుల నుంచి చాలా ప్రమోషన్లు బాగానే జరిగాయి, పాటలు కూడా హిట్ అయ్యాయి. ఇందులో పవన్ కళ్యాణ్, ఇమ్రాన్ హష్మి, ప్రియాంక, ఆర్ఎల్, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శ్రీయారెడ్డి, శుభలేఖ తదితరులు నటించారు. ఇక ఎడిటింగ్ నవీల్ నూని అండి, సంగీతం తమన్, ఇక యంగ్ డైరెక్టర్ అటువంటి మన సుజిత్. ఇది ఈరోజు విడుదలైంది. ఇక మూవీపై ఎలా ఉందో తెలుసుకుందాం. మనం ఇప్పుడు ఊహించిన దానికంటే ఎక్కువ హైప్ నడమ విడుదలైన ఈ చిత్రం. టైటిల్ అనౌన్స్మెంట్ నుంచి ప్రతి అంశం ఆకట్టుగానే వచ్చింది. పాటలు కూడా హిట్ అయ్యాయి, ప్రమోషన్ కూడా బాగానే ఉంది. ఇంతకీ ఎలా ఉందో ఈ మూవీ చిత్రం, పవన్ సుజిత్ల ఒక చిత్రం. కథ విషయానికి వస్తే 1940 విషయంలో మొదలవుతుందండి. జపాన్ తరపున పోరాడిన ఒక వీర సైనికుడి కొడుకు గంభీరావు అతనికి ఓ యోధుడైన జపాన్ గురువు పెంచుతాడు. కత్తి యుద్ధంలో, యుద్ధ విన్యాసాలలో మంచి ఆరితేరి ఉంటాడండి. అయితే గురువును మరొకడు చంపుతాడు. ఇక ఆశ్రయం లేని మన గంభీర్ ప్రకాష్ రాజ్ దగ్గర తలదాచుకుంటాడు. తనకు ఆశ్రయం ఇచ్చిన వాడి తల ఎత్తి బతికేలాగా అండగా నిలుస్తాడు. సత్య ముంబై పోర్ట్లో అతనికి అపోజిట్ అయినటువంటి సత్యకి ఇద్దరు కొడుకులు ఉంటారు. అతనే శ్యామ్ వెంకట్. మీరాజ్కి ఇద్దరు కొడుకులు, ఓమి, ఇమ్రాన్ హష్మి, ఇంకా జిమ్మీ ఉండే. వీరిలో జిమ్మీ అనేవాడు సత్య రెండో కొడుకుని చంపుతాడు. అనుకోని ఘటన పెద్ద కొడుకుని చంపుతాడు గంభీర. ఆ పెద్ద కొడుకు యొక్క కొడుకు అర్జున్ దాస్ గంభీరావుని చంపుతానని ప్రతిజ్ఞ అనుకుంటాడు. ఇక అర్జున్ తల్లి అయిన గీత, శ్రేయారెడ్డి మన నాన్న రకరాల పాత్రల నడుమ కథ మొదలవుతుంది. ఇంతకీ చంపుకోవడానికి కారణం ఏంటి, గంభీరాన్ని అర్జున్ ఎలా చంపుతాడనేది కథ తెర మీద చూసి చెప్పాలి. ఇక మనమే మూవీ మొత్తంగా చూస్తే 1940లో మొదలైన 1973 ప్రాంతంలో సాగుతూ 1993కి ముగుస్తుంది సినిమా. కేజీఎఫ్ మాదిరిగా ఇంకొంచెం భాషపై ఆ టైప్లో అనిపిస్తుంది. ఇక ఫస్ట్ హాఫ్కి వస్తే ఎలివేషన్స్ కూడా బాగానే ఉన్నాయి సినిమాలో. ఇంటర్వెల్ బ్లాంక్ కూడా బాగానే ఉంది, కానీ మొదటి నుంచి డ్రామా పార్ట్ హత్తుకోకుండా పోయింది. హీరోయిన్ మధ్యన బంధం ప్రేక్షకుల మనసుకుని హత్తుకునేలా ఎస్టాబ్లిష్ కాలేదు. ఇక సెకండ్ హాఫ్కి వచ్చేస్తే అదే తరహాలో ఎమోషన్ కథనం, అవసరం లేని పాత్రలు, అవసరానికి మించిన ఎలివేషన్, అక్కర్లేని ఉపకథనాలు, మొత్తం మీద సినిమా మొత్తం కంటి మనసుని తాకదు. ఏ పాత్ర చూసుకున్నా కూడా ఇందులో బాగున్నది ఏంటంటే చెప్పాలనుకుంటే పవన్ కళ్యాణ్ యొక్క లుక్, తమన్ సంగీతం, సుజిత్ దర్శకత్వం మొత్తం ఫ్యాన్స్ని రంజింపజేయాలనుకున్నాడు. కానీ కథని ఆర్గానిక్గా చెప్పడంలో సుజిత్ విఫలమైందని చెప్పాలి. సుజిత్ సినిమాలో ఉండే ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ పాత్రలు పెట్టడం వల్ల కథ అది ఎక్కువ ఎస్టాబ్లిష్ కాలేదు. ఇక సంగీత పరంగా చెప్పాలంటే తమన్ యొక్క ప్రతిభ మనని బీజిఎం మన కుర్చీలను కూర్చిపెట్టాడు. మొత్తం బీజిఎంతో మనని మూవీ లాక్కొచ్చాడు. ఇక సువి పాట కూడా ఫీల్ గుడ్గా బాగుంది, సాహిత్యం కూడా బాగుంది. ఇక టైటిల్ ట్రాక్ అయితే సరే చోట ఎంగేజ్గా ఉంటుంది. క్లైమాక్స్ సీన్లలో రమణ గోవులను గుర్తు చేసే ఐ యామ్ ఏ డ్రాయింగ్ సోల్జర్ అనే ప్లే చేయడం బాగానే ఉంది. కెమెరా వర్క్, ఎడిటింగ్ భాగాలు బాగానే ఉన్నాయి. ఇక యాక్షన్ ఎపిసోడ్ మొత్తం ఒకటే నరుక్కోవడం, అంతమంది తుపాకులు పేలుస్తుంటే ఒక్కడు సమురాయ్ కత్తిని వాళ్ళందరినీ చెప్పడం చూసి ఇలలేసి గోల చేయాలంటే పూనకాలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి. ఇక ఒకలాంటి సీన్లు మళ్ళీ వస్తున్న ఫ్యాన్స్ కూడా మాటికి ఇలలు వేయలేరు, సైలెంట్ అవుతారు. ఆ పరిస్థితి సెకండ్ హాఫ్లో కనిపించింది. నెగిటివ్స్ కొన్ని చెప్పుకున్నట్టే సుధీర్ విషయం మాత్రం మెచ్చుకోవాలి. ప్రతి సీన్, ప్రతి షాట్ని స్టైలిష్గా చెక్కాడు. ఇక పవన్ కళ్యాణ్ అన్ని సీన్స్ కన్వీనియన్స్గా చేయడం విశేషం. చాలా టైం తీసుకొని ఈ చిత్రాన్ని పవన్ లుక్ని యూనిఫామ్గా ఉంచేందుకు సాంకేతికంగా బాగానే పనిచేసింది. కేవలం ప్రియాంక హీరోయిన్ చెప్పుకోవడానికి తప్ప అసలే ట్రాక్ పెద్దగా లేదు, కేవలం హీరో గారికి భారీగా ఉంది. ఇక
శ్రేయాడేది చూడడానికి పవర్ఫుల్గా కనిపించింది, ఉన్న వాటిలో గ్రావిటీకి తగ్గ పాత్రలే చేసింది. శుభలేఖ సురేఖర్ పాత్రకి వేరే డైమెన్షన్ ఏమైనా ఉంటుంది అంటే మొదట్లో అటువంటిది ఏమీ లేకుండా ఫ్లాట్గానే నడిచింది పాత్ర. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ గ్రాఫ్ కంటికి బాగున్న హార్ట్కి టచ్ చేయాలా లేదు. ఇక ఓమి ఇమ్రాన్ అష్మి మాత్రం బాగానే ఉన్నాడు. ప్రథమార్థం వరకు కనిపించిన జిమ్మీ పాత్రధారి సుదేవ్ నాయర్ పాత్రకి న్యాయం చేశాడు. ఉపేంద్ర లియోలి చిన్న పాత్ర, సియా పాత్ర అభిమాని సింగ్ ఉనికిని చాటుకున్నాడు. ఇంకా మొత్తంగా చూసినట్టయితే ఓజీ ప్రధానంగా ఫ్యాన్స్ కోసమే అన్నట్టుగా ఉంది. ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్కి ఈ రేంజ్ ఎలివేషన్ ఇచ్చిన సినిమా అనేటట్టు లేదు. కథ రాసుకున్న దానికి యావరేజ్గా, సాంకేతికంగా అంటే పరంగా మాత్రం క్లాస్గా ఉంది. హైప్కి తగ్గ విషయానికి సినిమా ఉంది. అంచనాలను పెట్టుకొని పోతే ఏమో కానీ పెట్టుకొని వెళ్తే మాత్రం ఎలివేషన్ నరుక్కోవడం తప్ప ఏముంది అనిపిస్తుంది ఇందులో. ఇంకోసారి ఇలా చేస్తే వార్నింగ్ నీ మొహానికి కాదు నీ మొండానికి ఇస్తా అనే డైలాగ్ ఫస్ట్ హాఫ్లో బాగా పడింది. కథనంలో పీక్స్ తెప్పించాలంటే కీలకమైన సీన్లో అటువంటి మెరుపులు మరిన్ని ఉండాల్సింది. ఒక సీన్లో మరాఠీలో అరవడం, ఇంకో సీన్లో గన్స్తో పెల్స్తో ఎలివేషన్గా పెట్టడం, కేకలు పెట్టడం కాకుండా సింగిల్ లైనర్స్ చెప్పుకుంటూ ఓజీ పాత్ర రజనీకాంత్ భాషా రేంజ్లో గుర్తుండిపోయేది. ఇక గ్యాంగ్స్టర్ స్టోరీని తనకు రోచిన రీతిలో చెప్పుకుంటూ పోయాడు దర్శకుడు. సినిమా అంతా అయ్యాక ఎలా ఉందని అడిగితే ఒక అద్భుతం అని చెప్పొచ్చు. అమోఘం అని కాకుండా ఓకే అని మాత్రం ఓజీ చెప్పాలనిపించే చిత్రం. ఇంకా మనకు చెప్పాలంటే ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గురించి తీసినట్టుంది ఈ సినిమా. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ మూవీ చాలానే బెటర్గానే ఉంది. ఇక ఇది అంటే నా రివ్యూ. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈ రివ్యూ అనేది ఎవరిని ఉద్దేశించింది కాదు, గమనిక. ఇటువంటి మోర్ రివ్యూస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.